హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ్ ముఫ్తా. ప్రతి శుక్రవారం రోజు దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి 11:30కి 12కి మధ్యలో నేను 9 వారాలు రాహుకాల పూజ చేసుకుని రాహుకాలది ముట్టిస్తా అని చెప్పేసి మొక్కుకున్నా కదా. ఇంకా ఈరోజైతే శుక్రవారం వెళ్తున్నా గుడికి. వెళ్ళే ముందు నేను ఎలా ప్రిపేర్ అయ్యి వెళ్తా అనేది ఈ వీడియోలో చూపిస్తా, చూడండి. ఫస్ట్ అయితే నేను ఒక బుట్ట తీసుకున్న, పూజ స్టార్ట్ అయిన ఫస్ట్ డే వెళ్ళినప్పుడు అన్నీ ఒక కవర్లో పట్టుకొని వెళ్ళిన. అప్పుడు అంటే మంచిగా అనిపించలేదు నాకు. ఓకే, కవర్ తీసుకెళ్తే బాగానే ఉంటుంది, కానీ ఇంకా అక్కడికి వెళ్ళాక కవర్లో నుంచి తీసి పూజ చేసుకునేటప్పుడు కొంచెం నాకు డిస్టర్బెన్స్ అనిపించింది, మంచిగా అనిపించలేదు. నాకు ఏదైనా సరే కొంచెం ఓపెన్గా ఉంటే మంచిగా పూజ చేసుకోవడానికి వీలు ఉంటుంది, బాగుంటుంది, ఈజీగా అని చెప్పేసి ఒక బుట్ట తీసుకున్నా. నాకు కాన్ఫిడెంట్గా ఉండేటట్లు బుట్ట అయితే ఫస్ట్ నాకు బాగా నచ్చింది. ఇంకా బుట్టలో కావాల్సినవన్నీ చదువుకొని పోతా, చూపిస్తా ఇప్పుడు నేను ఎలా చదువుతా అనేది. ఇదే నా బుట్ట, ఇది 450 పడింది, కానీ క్వాలిటీ చాలా బాగుంది. ఇందులోనే 200, 160 అట్లా ఉన్నాయి, కానీ అది క్వాలిటీ చూడడానికి కొంచెం మాస్ అనిపించింది, నచ్చలే నాకు. అందుకే ఇది తీసుకున్నా. కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఏం కాదు, ఎక్కువ రోజులు ఉంటుంది కదా అని చెప్పేసి, యూజ్ అయ్యేదే కదా అని మంచిదే తీసుకున్నా. 450, 460 చిల్లర అట్లా పడింది. ఫస్ట్ బుట్ట క్లీన్ చేసుకొని పెట్టుకుంటా. నేను ఈ బుట్ట తీసుకునేటప్పుడు ఈ డబ్బాలు కూడా తీసుకున్నా. ఇవి కాదు, ఇవి ఇంట్లోయే. ఇవి ఎందుకంటే ఇంకా సెట్ ఇందులో ఎప్పుడు ఉండేటట్లు ఉండాలని చెప్పేసి తీసుకున్నా. ఇంకా ఇదేమో కుంకుమ డబ్బా, ఇది పసుపు డబ్బా, ఇది ముగ్గు. పూజ చేసేటప్పుడు కింద ముగ్గుతోనే, ముగ్గు అంటే బియ్యపిండితోనే ముగ్గు వేయాలి కాబట్టి ఇందులో ఈ 3 ఇవి. ఇంకా ఇదేమో హారతి కర్పూరం, అక్షింతలు. పూజ అంతా అయిపోయాక అక్షింతలు వేసి దండం పెట్టుకోవాలి కదా, అందుకోసం. తర్వాత అగరబత్తీలు, గంధం, గౌరమ్మని చేసినప్పుడు గంధంతో బొట్టు పెట్టడానికి గంధం డబ్బా. ఇంకా పూజ టైంలో కొబ్బరికాయ యూజ్ చేస్తాం కదా, కొబ్బరికాయ. పువ్వొత్తులు, ఇవి మెయిన్ ఈ పూజకు. ఇంకా నిమ్మకాయలు కట్ చేసి ఉల్టా తీసి పెడతారు, కానీ ఉల్టా తీసి పెట్టొద్దంట. లోపల ఉన్న వైట్ వచ్చేటట్టు లోపల ఉన్న గుజ్జు అంతా తీసుకొని ఇలానే పెట్టాలంట. నేను గుళ్ళోనేమో చాలామంది ఇలా పెట్టకూడదు అని చెప్పేసి అన్నారు. నాకు తెలిసిన పంతులు గారేమో అట్లా పెట్టకూడదమ్మా, లోపల ఉన్న గుజ్జు ఇట్లా చేతితో తీసి పెట్టాలి. అలా పెడితే చేతితో కష్టపడతాం కదా, ఆ లోపల ఉన్న గుజ్జు తీసేటప్పుడు ఆ కష్టంతోనే మనకున్న కీడు అంతా చెడు తీసేస్తారు, దానివల్లనే ఫలితం ఉంటుంది, అట్లనే పెట్టాలి అని చెప్పేసి చెప్పారు. అవి తమలపాకులు. ప్రసాదం కోసం అయితే బెల్లం అటుకులు. ఇంకా అసలు ఏం పెట్టినా పెట్టకపోయినా సరే చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలు ప్రసాదం కోసం. ఇంట్లో రెగ్యులర్ పూజ కోసం కూడా అంతే, కొంచెం బెల్లం ముక్క పెడితే చాలంటారు కదా, ఇంకా అందుకని బెల్లం. తర్వాత ప్రసాదం పెట్టడానికి చిన్న ఆకు. ఇంకా ఇందులో మెయిన్ అయితే పూలు. అది పూలు అంటే మళ్ళీ రెడ్ కలర్ పూలు, అమ్మవారికి రెడ్ కలర్ పూలే గౌరమ్మని చేసి ఇంకా దీపాలు ముట్టిస్తాం కదా 9 నిమ్మకాయలల్లా, అంటే నిమ్మకాయ ముక్కలల్లా, ఆ ముక్కల చుట్టూ ఖచ్చితంగా రెడ్ కలర్ పూలే పెట్టాలి. మళ్ళీ నెయ్యి దీపాలు, ఒత్తులు నెయ్యిలో ముంచేసి పెట్టాలి. ఖచ్చితంగా గౌరమ్మని చేసినప్పుడు కాయిన్ పెట్టాలి, 1 రూపీ, 5 రూపీస్ అట్లా చిల్లర ఇష్టం. తర్వాత ధూప్ స్టిక్స్, సాంబ్రాణి వేయడం అక్కడ కుదరదు కాబట్టి అది. తర్వాత బనానా. పూజ అయిపోయిన తర్వాత గంట హారతి కోసం ఇది. ఇంకా ఈ సెట్ మొత్తం ఎప్పుడు ఇందులోనే ఉంటుంది. ఈరోజు క్లీన్ చేసిన కాబట్టి మొత్తం మళ్ళీ చదువుకోవడం అవుతుంది. ఇంకా ఎట్లాగా చదువుతున్నాయి కదా, ఒక వీడియో తీసుకోవచ్చు అని చెప్పేసి వీడియో ఇంకా అగ్గిపెట్టే. ఈరోజు అమ్మవారికి నిమ్మకాయల దండ తీసుకెళ్దామని చెప్పేసి నిమ్మకాయల దండ ప్రిపేర్ చేసిన. అట్లనే ఇంకా కొన్ని నిమ్మకాయలు అమ్మవారి దగ్గర పెట్టి కొద్దిసేపు ఉంచి తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ పంతులను అడిగి తీసుకొని వస్తా. అవి షాప్ దగ్గర కానీ
ఇంటి దగ్గర కానీ కట్టుకుంటా. ఇంకా నూనె డబ్బా మొత్తం నెయ్యితోనే కాకుండా కొంచెం నువ్వుల నూనె కూడా పోస్తా. ఇంకా లాస్ట్ ఇది ఆకు, ఇది మెయిన్. ఇంకా కింద ముట్టిస్తే మొత్తం శుభ్రం చేయడం వాళ్ళకు లేట్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆకులో పెట్టి ముట్టిస్తా. అంతే, మొత్తం రెడీ నా బుట్ట. ఇంకా ఇది క్లోజ్ చేసేసి అంతే. ఇది నా స్కూటీకి ముందు మంచిగా సరిపోతుంది, దాన్ని క్యారీ చేయడం చాలా ఈజీ ఉంది. మంచి బుట్ట తీసుకున్నా అని చెప్పేసి మా ఆయన కూడా నన్ను మెచ్చుకున్నాడు, బాగుంది కానీ తగ్గట్టు మంచిగా అన్నీ అందులో సెట్ చేసుకొని పోవడానికి అని. ఇంకేంటంటే ఒక్కసారి ఇప్పుడు సర్ది పెట్టుకున్నానుకో మళ్ళీ అందులో సామాన్ అయిపోతూ ఉంటే పెట్టుకుంటూ ఉంటా. దుమ్ము పట్టి అట్లా కొంచెం కుంకుమ పసుపు అంటే ఏమన్నా గలీజ్ అయితే క్లీన్ చేసుకొని పెట్టుకుంటా. కానీ ఇక అన్ని పూజ సామాన్ అయితే అన్నీ ఇందులోనే ఉంటాయి, వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇప్పుడైతే సరడం అయిపోయింది. టైం 11:12 చీచి కాదు, 11:12 కాదు, 11:11 అవుతుంది. ఇంకా నేనైతే ఎట్లా ఫీల్ అవుతానంటే అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం కదా, అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనం కూడా నిండుగా రెడీ అయ్యి అమ్మవారికి అట్లనే పూజ చేసుకోవాలని చెప్పేసి నేను ఫీల్ అవుతా. అందుకే ఎవరు ఏమనుకున్నా సరే ప్రతి వారం వెళ్ళేటప్పుడు అయితే నిండుగా రెడీ అయ్యి మంచిగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి దీపాలు ముట్టించుకొని పూజ చేసుకుంటున్నా. మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే ఏంది ఏమో ఎప్పుడు రెడీ అవుతుంది ఓవర్గా అని చెప్పేసి అనుకుంటారు, బట్ నేను అవన్నీ ఏం ఆలోచించాను, అసలు ఒకరి గురించి పట్టించుకోను. నా మనసుకి ఎట్లా అనిపిస్తే అట్లా చేస్తే అట్లనే ఉంటా. ఇప్పుడు రెడీ అవుతా. నా జుట్టు ఉంది కొంచెమే కదా, ఈ జుట్టుకి పూలు పెట్టుకుంటే కొన్ని మంచిగా అనిపించవు, అందుకే సగరం వేసి పూలు పెడతా. ఖచ్చితంగా గుడికి వెళ్ళేటప్పుడు అది శుక్రవారం నుంచి, అంటే శుక్రవారాలు స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి శుక్రవారం సగరం వేసుకొని, నాకు కనకాంబరాల పూలు అంటే చాలా ఇష్టం. అసలు మంచి అనిపిస్తుంది అవి పెట్టుకుంటే, అచ్చమైన తెలుగమ్మాయి లాగా ఉంటుంది అసలు ఆ లుక్. ఆ పూలతోనే వచ్చేస్తుంది ఆ అందం. అందుకే అవి పెట్టుకోవడం కోసమైనా సరే నేను సగరం వేసుకుంటా. ఇంకా రెడీ అవుతాయి ఇప్పుడు. మేము ఈ మంచం కప్బోర్డ్స్ చేయించినాము. ఇది కప్బోర్డ్స్ వచ్చేటట్లు చేయించినాము ఈ మంచం. దీంట్లో ఒకవైపు ఇది సెట్ పెట్టించినాం. ఇంకా ఇందులో అన్నీ ఉంటాయి, నా జ్యువెలరీ, ఇదిగో నా జ్యువెలరీ, బ్యాంగిల్స్, ఇంకా రెడీ అయ్యేవన్నీ ఇందులోనే ఉంటాయి. నా సగరం ప్రస్తుతానికి ఇప్పుడు ఇందులో ఉంది, అందుకే ఇది ఎట్లాగో తీసినా కదా అని చెప్పేసి మీకు చూపిస్తుంది. ఇది ఫస్ట్ చేయించిన సగరం. ఈ వీడియో చేసినప్పుడు 3 million పోయింది, యూట్యూబ్లో అంతే పోయింది, షార్ట్ వీడియో ఇన్స్టాలో అంతే పోయింది. ఇది సెకండ్ చేయించినది. ఇది నాకు ఇట్లనే చెప్పాగా రెగ్యులర్గా వేసుకోవడానికి పనికి వస్తుంది అని, అందుకోసం చేసిన. ఇలాంటి టైంలో పనికి వస్తుందని లాంగ్ వీడియో ఉంటుంది నాది ఒకటి యూట్యూబ్లో. ఈ సగరం ఎట్లా తయారు చేశారు ఏంటి అనేది క్లియర్గా ఉంటుంది, అందులో చూడండి కావాలంటే. సగరం ఎట్లా తయారు చేస్తారు అని డౌట్ ఉన్న వాళ్ళు. నిన్న షాంపూ పెట్టి రెండింటిని మంచిగా క్లీన్ చేసి పెట్టా మంచిగా. ఇంకా సగరం వేసుకుంటా ఇప్పుడు. సగరం వేసుకోవడం అయితే అయిపోయింది. నిజంగా ఇంత పొడుగు జుట్టు ఉంటే బాగుండు కదా అసలు. ఇది రియల్ హెయిర్తో చేయించిన సగరం కాబట్టి చూడడానికి లుకింగ్ అయితే రియల్ హెయిర్ లానే ఉంది. నా ఫేవరెట్ కనకాంబరాలు చూడండి, అసలు పెట్టుకుంటే ఆ లుక్కే వేరు అసలు. కనకాంబరాలతో చెప్పాను కదా వీటి కోసమే లాంగ్ చేయడం. పెట్టేసుకున్నా ఫుల్ అయితే చూద్దాం. నైస్. ఓకే బాగున్నాయి. ఇప్పుడు మేకప్ అయితే ఎక్కువ వేసుకోను, అసలు ఎప్పుడు ఎక్కువ వేసుకోను. కాకపోతే ఐబ్రో పెన్సిల్ అయితే ఖచ్చితంగా పెడతా. బట్ ఇప్పుడు ఇక్కడ ఐబ్రో పెన్సిల్ నాకు అది కూడా ఎండింగ్లోనే పెడతా. ఐబ్రో పెన్సిల్ లేదని చెప్పేసి ఐలైనర్ యూజ్ చేస్తున్నా. ఐబ్రోస్ మొత్తం బాగుంటాయి, ఈ కొస్సలే కొంచెం ఉండవు, దానికోసం కొంచెం యూజ్ చేస్తా. రెడీ అవ్వడం అయితే అయిపోయింది. ఫైనల్ లుక్ ఇదే. ఫేస్కి అయితే ఏం వాడలేదు, లిప్స్టిక్ లైట్గా అండ్ ఐబ్రో పెన్సిల్ ఇది ఈ ప్లేస్లో మాత్రమే వాడిన, ఇంకా అంతకన్నా ఎక్కువ వాడలేదు. ఇప్పుడు టైము
10 మినిట్స్ తక్కువ 11 ఉంది. ఇంకా రాహుకాల దీపాలు ముట్టించే టైం ఏంటంటే 11 to 12:30, కానీ 12 లోపే క్లోజ్ అయిపోవాలి. ఎందుకంటే మధ్యాహ్నం టైంలో అమ్మవారికి ఆరగింపు చేస్తారు కదా. ఆరగింపు చేయడానికి ముందు గుడి మొత్తం క్లీన్ చేస్తారు. ఇంకా క్లీన్ చేసేలోపు మనం ముట్టించిన దీపాలు కొండెక్కాలని చెప్పేసి 12 లోపే క్లోజ్ చేసేస్తా. అంటే 12 లోపు ఒక 10 మినిట్స్ ముందే ఇంకా దీపాలు ముట్టేయడం, దర్శనం చేసుకోవడం అంతా అయిపోయేటట్లు చూసుకుంటా. ఇంకా స్టార్ట్ అవుతాను నేను ఇప్పుడు. రెడీ అయినా, అన్నీ చదువుకున్నా, మొత్తం పెట్టేసిన. నిజంగా అసలు నా బండి వల్లే నేను ఈ గుడికి వెళ్ళడం, పూజలు చేసుకోవడం అన్నీ వీలవుతుంది. బండి లేకపోతే వెళ్ళలేకపోతుంది. ఆటోకి వెళ్ళాలంటే ఎందుకో అన్కంఫర్ట్ అనిపిస్తుంది. అంటే భక్తి ఉంటే వెళ్ళొచ్చులే, కానీ సౌకర్యంగా ఉండదు. ఇది ఉందనుకో వెళ్ళాలంటే అమ్మటే వెళ్ళిపోవచ్చు. అందుకే నేను చేసే పూజలు దీనికి కూడా ఫలితం మన ఉదయం దీనికి కూడా భాగం ఉంది. బాగున్నాను, బాగున్నావా? అవును, నువ్వే ఉండట్లే మధ్యలో. గుడి దగ్గరికి అయితే వచ్చేసాను నేను. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి అమ్మవారి టెంపుల్, కనకదుర్గ అమ్మవారి టెంపుల్ అయితే 5 నిమిషాల నుంచి 10 నిమిషాల జర్నీ, దగ్గరే ఉంటుంది. అమ్మవారు అయితే ఈవిడే, అంటే మెయిన్ విగ్రహం అయితే ఫస్ట్ వెలిసింది అయితే ఇక్కడే. ఇంకా ఇక్కడ నుంచి లోపల వేరే విగ్రహం తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. ఈరోజైతే పబ్లిక్ తక్కువే ఉన్నారు. ఫ్లోర్ చాలా ఎక్కువ ఖాళీ ఉంది. కార్తీక మాసంలో అయితే అసలు ప్లేసే దొరకపోతుండే, అంత పబ్లిక్ ఉండే. ఇప్పుడు ఎక్కువైతే లేరు. ఇంకా నేను వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ దగ్గర దుమ్ము ఉంటుంది కదా, అది క్లీన్ చేసి వాటర్ వేసి చల్లి, ఫస్ట్ అయితే నేను తెచ్చుకున్న పిండి ఉంది కదా, ఇంకా ఆ పిండితో అయితే ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ కూడా వేసుకుంటా. పసుపు కుంకుమ వేసిన తర్వాత అయితే నేను తీసుకెళ్ళిన ఇస్తారాకు ఉంది కదా, ఇంకా అది పెట్టి దాని మీద పసుపు కొన్ని వాటర్ వేసి మొత్తం చుట్టూ పసుపు రాసిన తర్వాత ఇస్తారాకు మీద కూడా ముగ్గు వేసుకుంటా. దీని మీద అయితే నేను లోటస్ వేస్తా, ఎప్పుడైనా అంతే లోటస్ వేసుకుంటా. ఇంకా తర్వాత పసుపు కుంకుమ కామను, అది వేసిన తర్వాత మధ్యలో ఒక తమలపాకు పెడతా. ఫస్ట్ అయితే గౌరమ్మని చేసుకుంటా నేను. ఇంకా గౌరమ్మని చేసుకొని మధ్యలో పెట్టిన తమలపాకు ఉంది కదా, ఆ తమలపాకు దగ్గర కొంచెం పసుపు కుంకుమ ఫస్ట్ వేసి తర్వాత గౌరమ్మని పెట్టుకుంటా. ఇంకా గౌరమ్మకి బొట్టు పెట్టడం కోసం గంధం ఒక ఆకులో వేసి కొంచెం వాటర్ వేసి గంధం బొట్లు పెట్టుకొని తర్వాత పసుపు కుంకుమ వేసి ముందుగా అయితే గులాబీలు పెడతా. ఎక్కువ కనకదుర్గమ్మ తల్లికి రెడ్ కాబట్టి ఇంకా రెడ్ గులాబీ ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తా. ఇంకా అమ్మవారి దగ్గర అయితే పువ్వులు పెట్టుకొని తర్వాత గౌరమ్మ చుట్టూ తమలపాకులు పేర్చుకొని మనం, అంటే నేను ఇంటి దగ్గరే క్లీన్ చేసుకొని తీసుకొచ్చుకున్నా కదా నిమ్మకాయలు, ఆ నిమ్మకాయలు పసుపు కుంకుమ బొట్లు పెట్టినట్టు నిమ్మకాయ ముక్కలకు కూడా పెట్టేసి తర్వాత నెయ్యిలో నేను తీసుకెళ్ళిన పువ్వొత్తులు ఉన్నాయి కదా, నెయ్యిలో తడిపి 9 పువ్వొత్తులను 9 నిమ్మకాయ ముక్కలలో పెట్టేసి ఆ తర్వాత నేను నువ్వుల నూనె పోసుకుంటా. తర్వాత ఎక్కువ మొత్తంలో నువ్వుల నూనె పోసిన తర్వాత ఇంకా గౌరమ్మ దగ్గర ప్రసాదంగా అటుకులు 1 రూపీ అదే కాయిన్స్, ఎంతైనా సరే కాయిన్ అయితే 5 రూపీస్ కాయిన్ ఉంది ఈరోజు, అది పెట్టేసిన. ఇంకా ఒక్కొక్క నిమ్మకాయ ముక్క దగ్గర పూలన్నీ పెట్టేసుకుంటా. ఫస్ట్ రెడ్ ఎక్కువ తీసుకెళ్తే మిగిలినవి పెడతా. నేను సాంబ్రాణి వేయడం కోసం కుదరదని చెప్పేసి సాంబ్రాణి బిల్ల తెచ్చిన కదా, దాని మీద హారతి కర్పూరం బిల్ల పెట్టి అంటిస్తా. ఇంకా అది హారతి కర్పూరం అయిపోయేలోపు సాంబ్రాణి బిల్ల అంటుకుంటుంది, ఇంకా పొగ వస్తుంటుంది. కొబ్బరికాయ అక్కడ కొట్టకూడదు, గరస్తంభం దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి వచ్చి ఇంకా హారతి ఇచ్చి ఇంకా దేవుని దగ్గర గౌరమ్మ దగ్గర అక్షింతలు వేసుకొని తర్వాత చేతిలో కొన్ని అక్షంతలు తీసుకొని ఒక 5 కానీ 9 కానీ 3 కానీ మన ఓపిక ఉండేదాన్ని బట్టి అక్కడే రాహుకాల దీపాలు ముట్టించిన ప్లేస్లోనే ఇంకా 3 రౌండ్లు అయితే ప్రదక్షిణ చేసుకున్న తర్వాత ఇంకా చేతిలో పట్టుకున్న అక్షంతలు ఉన్నాయి కదా, అవి గౌరమ్మ దగ్గర వేసుకొని మనస్ఫూర్తిగా మనం ఏ కోరిక అయితే నెరవేరాలని చెప్పేసి రాహుకాల దీపాలు ముట్టించుకుంటున్నామో ఆ కోరిక మనసులో తలుచుకొని అమ్మవారికి నమస్కారం చేసుకుంటా. నేను కూడా ఇంకా మంచిగా ఒక కోరిక అయితే కోరుకున్నా, ఆ కోరిక నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని మొక్కుకొని
ఇంకా నా పూజ అయితే అయిపోయింది. ఇంకా అన్నీ చదువుకోవడం అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడు నేను తీసుకెళ్ళిన సామానంతా వెళ్ళగానే అన్నీ కింద పెట్టేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకున్న తర్వాత ఇంకా అన్నీ పూజ అంతా అయిపోయాక మళ్ళీ అన్నీ చదువుకొని మళ్ళీ ఆ బుట్టలో పెట్టేసుకుంటా. ఈరోజు అమ్మవారి కోసం నిమ్మకాయల దండ తీసుకొచ్చిందని చెప్పిన కదా, ఇంకా అదైతే మెయిన్ దుర్గమ్మ ఇక్కడే కాబట్టి ఇంకా లోపల అమ్మవారిని ముట్టుకొని గుడి కాబట్టి బయట అయితే వేసుకొని దండం పెట్టుకున్నా. ఇంకా అమ్మవారి గుడి చుట్టూ అయితే ఒక 3 ప్రదక్షిణలు అయితే చేసుకొని లోపలికి వెళ్ళి అయితే దర్శనం చేసుకుంటా. సర్వమాంగళ్య మాంగళ్యే శ్రీయే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే నారాయణి నమస్తే. సర్వమాంగళ్య మాంగళ్యే శ్రీయే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే నారాయణి నమస్తే. శ్రీయే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే నమస్తే. సర్వమాంగళ్య మాంగళ్యే శ్రీయే సర్వార్థ సాధకే శరణ్యే 3 ప్రదక్షిణలు అయితే చేయడం అయిపోయింది. మీకు అమ్మవారిని చూపిస్తా చూడండి. సరిగా కనిపించట్లేదు అన్ని మాలలు ఉండేసరికి, ఇంకా ఐస్ కనిపిస్తున్నాయి చూడండి. అమ్మవారి మెయిన్ అయితే వెలిసింది ఈ ప్లేస్లోనే. ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ ఒకసారి దండం పెట్టుకొని గుడి లోపలికి అయితే వెళ్ళాను. ఫస్ట్ అయితే అమ్మవారికి లెఫ్ట్ సైడ్లో అయితే శివయ్య ఉన్నాడు. ఇంకా ఫస్ట్ శివయ్య దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని తర్వాత అమ్మవారి దగ్గరికి వెళ్ళిన కనకదుర్గమ్మవారు చూడండి ఎంత బాగున్నదో. ఈ గుళ్ళో అయ్యగారు అయితే ఈయనే బాగానే పర్మిషన్ ఇచ్చిండు. ఫస్ట్ తీసుకోవద్దు అన్నారు, తర్వాత పర్లేదు తీసుకోమ్మా అని చెప్పేసి అన్నాడు. యూట్యూబ్లో వీడియో పెట్టుకోవాలండి అని చెప్పేసి అంటే ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అయితే కొద్దిసేపు గుళ్ళో కూర్చొని ఇంకా దేవుణ్ణి స్మరిస్తూ ఉన్నాను. నేను చెప్పాను కదా కొన్ని ఎక్స్ట్రా నిమ్మకాయలు తీసుకెళ్ళినని, అమ్మవారి దగ్గర పెట్టి కొన్ని తీసుకున్నా మళ్ళీ రిటర్న్. బయటకు వచ్చి ఇంకా ప్రసాదంగా అయితే ఈరోజు పులిహోర పెట్టారు. ఈరోజైతే ఫాస్టింగ్, ఒక్క పూట భోజనం చేసుకోవాలి కానీ అమ్మవారి ప్రసాదం కదా ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి కొంచెం అద్దుకొని కండ్లకి ఇంకా తిన్నాను. మధ్యాహ్నం 1 తర్వాత అట్లయితే లంచ్ చేస్తాను. నైట్ ఇంకా టిఫినే, మార్నింగ్ కూడా టిఫిన్ ఏం తినను అసలు, ఇక డైరెక్ట్ మధ్యాహ్నం లంచ్నే. ఇందాక ఫస్ట్ గుళ్ళోకి రాగానే బాగున్నావు అమ్మ అని ఒక ఆమె మందలు ఇచ్చింది కదా, వాళ్ళు వీళ్ళే. ఇంకా అంటే ఏమో కాదు, ఈ లెఫ్ట్ సైడ్ ఉంటుంది చూడండి తనే. ఇంకా వాళ్ళకి 20 ఇచ్చిన, చెరీ 10 తీసుకో అని చెప్పిన. ఇంకా నా దగ్గర చిల్లర లేవమ్మా అంటే నా దగ్గర కూడా చిల్లర లేదమ్మా, ఇచ్చేసుకోండి చెరీ సగం తీసుకోండి అని చెప్పిన. ఓకే అండి, మరి బాయ్. ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అవును మర్చిపోయా, ఈరోజు చెప్పులు కూడా వేసుకున్నా ఈరోజు మొత్తం.